హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. సహజంగా భార్యాభర్తలు ఇద్దరికి గొడవలు జరుగుతుంటాయి. ఆ గొడవల్లో తప్పు కొంత భర్తది ఉంటుంది, అలాగే భార్యది కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పే కథలో ఎవరిది ఉంది అనేది మీ సిక్స్త్ సెన్స్కి అర్థమైతే పూర్తిగా విని నాకు కామెంట్ చేయండి. నార్మల్గా అరేంజ్డ్ మ్యారేజే, పెళ్లి చూపుల్లోనే ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ దగ్గర అద్దంకి అనమాట. ఇప్పుడు అమ్మాయి క్యారెక్టర్ కొంచెం లూజ్ క్యారెక్టర్, మ్యారేజ్ ముందు నుంచి కూడా కొంచెం అఫైర్స్ లాంటివి ఉన్నాయి. కానీ పెళ్ళి కొడుకు మాత్రం అమాయకుడు అనమాట. చెప్తూ ఉంటారు కదా సామెత, అటు ఇటుగా తిరిగే వాళ్ళకేమో మంచి భర్తలు దొరుకుతారు, సహజంగా అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండి సింగిల్గా ఉండే వాళ్ళకేమో నలుగురితో తిరిగే వాళ్ళు వస్తారు అన్నట్టు ఈ అమ్మాయికి అలాంటి హస్బెండ్ దొరికాడు. తన అదృష్టం అనుకోవాలి. కానీ ఏం చేసిందంటే పెళ్ళికి ముందు ఉన్న రిలేషన్స్ని పెళ్ళి అయిన తర్వాత కూడా కంటిన్యూ చేసింది. తను చేసిన మిస్టేక్ అదే. పెళ్ళికి ముందు ఎన్ని ఉన్నా కానీ పెళ్ళి తర్వాత ఓన్లీ హస్బెండే లోకం అవ్వాలి. తను ఏం చేసిందంటే కంటిన్యూ చేసింది. ఇక్కడ ఉన్నవి కాకుండా వాళ్ళ అత్తగారింటి దగ్గర కూడా స్టార్ట్ చేసింది. ఇది ఎలా తెలిసింది? ఫోన్ నంబర్సా లేకపోతే ఏదో ఒక సిచ్యువేషన్లో వాళ్ళ ఇంట్లో తెలిసింది. కానీ అప్పటికి ఒక చిన్న రూమర్ స్ప్రెడ్ అవుతుంది. ఏంటి అంటే అప్పటికి మ్యారేజ్ అయిపోయి 3 years వాళ్ళిద్దరికి. కానీ ప్రెగ్నెన్సీ విషయం కానీ పిల్లల విషయం కానీ టాక్ జరుగుతుంది. ఏంటా పెళ్ళై 3 ఏళ్ళైంది, ఇంకా పిల్లల సమాచారమే లేదు, ఏంటి వీళ్ళిద్దరు ఏమనుకోరా ఏంటి అనే ఒక చిన్న రూమర్ స్ప్రెడ్ అవుతుంది. చూస్తుండగానే 5 years అయిపోయింది. 5 years తర్వాత ఈ అమ్మాయి క్యారెక్టర్ ఇలా అని వాళ్ళ అత్తగారింటి వాళ్ళు తెలుసుకున్నారు. రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. హస్బెండ్ ఆమెను పట్టుకొని ఏంటి ఈ అమ్మాయి ఇలా తయారైంది అని అంటే ఆ అమ్మాయిని ఒక మాట అనలేదు, ఒక చెయ్యి చేసుకోలేదు. వాళ్ళ పుట్టింటి వాళ్ళని పిలిచి ఈ అమ్మాయిని మందలించండి అని ఇది అనే విషయం సాక్ష్యాలు ప్రూఫ్స్తో సహా చూపించాడు. ప్రూఫ్స్ కావాలి కదా ఇలాంటి నిందలు వేసేటప్పుడు. చూపిస్తే ఏమైందంటే మీరేమన్నా గెస్ చేస్తారా? చెయ్యొచ్చు ఇప్పటిదాకా విన్న స్టోరీకి అయితే, కానీ నేనే చెప్పేస్తున్నా. సడన్గా ప్లేట్ తిప్పేసింది వాళ్ళ హస్బెండ్లో మ్యాటర్ ఏం లేదని. ఇప్పుడు 5 years అవుతుంది, మాకు పిల్లలు లేరని మీరు అందరూ అడుగుతున్నారు, అతనిలో మ్యాటర్ లేదు కాబట్టి నేను బయటికి వెళ్ళాల్సి వచ్చింది, నేను ఈ దారి ఎంచుకోవాల్సి వచ్చింది అని ప్లేట్ తిప్పేసింది. వాట్ ఏ టాలెంటెడ్ కదా అసలు. అబ్బాయి ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉన్నారా? ఈ రోజుల్లో వాళ్ళే ఎక్కువ అనిపిస్తున్నారు. ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా. సో ఏమైంది, ఇంకేం మాట్లాడతాడు? హస్బెండ్ అభిమానం మీద దెబ్బ కొట్టిందనమాట అంతమందిలో ఒకటే మాట. సో ఆల్రెడీ రూమర్ స్ప్రెడ్ అవుతుందని చెప్పాను కదా, ఇన్నేళ్ళైనా కానీ పిల్లలు లేరు అని. సో వాళ్ళు కూడా అదే నిజమని నమ్మేశారు. నీళ్ళు తప్పు ఉండడం వల్లే కదా మా అమ్మాయి ఇలా చేసేసారు. సో అతను అన్నాడు, నేను చెప్పానా మీకు ఇలా అని? అసలు ఇలాంటిది లేనే లేదు, ఆ అమ్మాయి కప్పించుకోవడానికి నా మీద ఇలా చెప్తుంది అనేసి, నాకు వద్దంటే వద్దు, ఆ అమ్మాయి నేను యాక్సెప్ట్ చేయను అన్నాడు. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. డివోర్స్కి అప్లై చేశారు, సెటిల్మెంట్ చేసుకున్నారు 6 years తర్వాత. అదే మ్యారేజ్ అయిపోయి 6 years తర్వాత ఇద్దరికి సెటిల్మెంట్ అయిపోయింది. 1 year తను వాళ్ళ ఇంట్లోనే ఉంది, 1 year ఇతను సింగిల్గానే ఉన్నారు. సడన్గా ఆ అమ్మాయికి మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఒక 5 lakhs 6 lakhs ఇచ్చి వదిలించుకున్నారు. అమ్మాయికి మ్యారేజ్ ఫిక్స్ అయ్యి ఏ రోజైతే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటుందో ఇతను అది కనుక్కొని ఇతను కూడా మ్యారేజ్ ఫిక్స్ ఇంకా ఆ అమ్మాయి కన్నా 1 గంట ముందు ముహూర్తం పెట్టుకున్నాడు. సో ఇద్దరిది పెళ్ళి ఆ రోజే, కానీ వేరే వేరే వాళ్ళతోటి ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు ఒక 6 months అవుతుంది, ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, మీకు ఎవరి తప్పు అనిపిస్తుంది? తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి గాయస్ ప్లీజ్. ఇంకా ఇలాంటి చాలా ఆడపిల్లల కథలు ఉన్నాయి, చెప్తాను ప్రతిరోజు ఒక లాంగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.